డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియాలో మరోసారి అంతర్జాతీయ దౌత్యం కీలక మలుపు తిరిగింది. దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరేందుకు అడుగులు పడుతున్నాయి. దళాల ఉపసంహరణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి, ఓడరేవులను తెరవడం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే యురేనియం శుద్ధి ఆపాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ వ్యతిరేకిస్తుండడం ఈ ఒప్పందంలో ఇంకా కొన్ని చిక్కుముడులు మిగిలే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ డీల్ కొలికి వస్తుందా లేదా తాత్కాలికంగా మాత్రమే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. పశ్చిమాసియాలో మరొకసారి అంతర్జాతీయ దౌత్యం కీలక మలుపు తిరిగింది. దశాబ్దాలుగా భద్రశత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరేందుకు అడుగులు పడుతున్నాయి. దళాల ఉపసంహరణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి, ఓడరేవులను తెరవడం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే యురేనియం శుద్ధి ఆపాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ వ్యతిరేకిస్తుండడం ఈ ఒప్పందంలో ఇంకా కొన్ని చిక్కుముడులు మిగిలే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ డీల్ కొలికి వస్తుందా లేదా తాత్కాలికంగా మాత్రమే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయా అనే అంశంపై మనతో ఈరోజు వివరంగా చెప్పడానికి బండారు రామ్మోహన్ గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ డీల్ ను ఎలా చూడాలి? యుద్ధం ఆగినట్లేనా? రాణి, మీకు అట్లాగే మెగాని నమస్కారం. ఇళ్ళకగానే పండగ కాదు, ఇప్పటికీ దాదాపు 5-6 సార్లు దగ్గర దాకా వచ్చిన చర్చలు విఫలమైంది. చూశారు కదమ్మా, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పాకిస్తాన్ లో మొదటి చర్చ జరిగిన 21 గంటల చర్చల్లో పూర్తిగా ట్రంప్ తొందరపాటు వల్ల ఇటు పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం నేర్పే బదులు ఇజ్రాయెల్ తిట్టడం ద్వారా అప్పుడు అయిపోయింది. జోవాన్స్ అక్కడికి వచ్చిన వాడు 20 గంటల తర్వాత వెళ్ళిపోయారు. రెండోసారి అదే పాకిస్తాన్ వేదికగా మళ్ళీ ఒకసారి చర్చలు అంటే పూర్తిగా సఫలం కాకముందే మళ్ళీ తిరుగుబాటు అయిపోయింది. మళ్ళీ జోవాన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, ప్రయాణం మానుకోవాల్సి వచ్చింది. ఈసారి స్విట్జర్లాండ్ వేదికగా, ముఖ్యంగా జెనీవా వేదికగా ఈ ఒప్పందాలు కుదురుతాయి అనుకున్నా, కానీ చివరి దేశకు వచ్చే కల్లా మళ్ళీ భౌతికమైన ఫిజికల్ మీటింగ్స్ లేవని చెప్పి ఈ ఒప్పందం కుదురుతుంది అనే దాని మీద, అంటే ఎలక్ట్రానిక్ సంతకాలు చేసుకుంటారు అని దాని మీద షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ప్రకటించారు. అంటే మళ్ళీ పీడములు పడుతున్నాయి. ట్రంప్ ఎంత వీలైతే తక్కువ మాట్లాడితే బాగుండేది. కుదురుతున్న క్రమంలోనే ట్రంప్ మళ్ళీ ఒక బాంబు పేల్చారు. ఏమనంటే ఇరాన్ లో ఉన్న యురేనియం నిల్వల గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు కాకపోతే 4 రోజులకైనా సరే మేము దాన్ని తీసుకెళ్తాం, మా దగ్గర పెట్టుకుంటాం అన్నారు. మళ్ళీ బతుకొచ్చింది కదా. అందుకని ట్రంప్ ఏమో ఇళ్ళకేమో పండుగ అయిపోతుంది, రేపు పండుగ అయిపోయి సంతకాలు కూడా అయిపోతున్నాయి అని చెప్పి ట్రూత్ సోషల్ లో ఆయన ప్రకటించిన వెంటనే ఇటు పక్కన ఇరాన్ నుంచి కూడా స్పందన వచ్చింది. ఇంకా ఏం కాలేదు, చర్చలు జరుగుతున్నాయి, సంతకాలు కావడానికి టైం పడుతుంది, అవుతున్నది చర్చలు కొసమేరకు వచ్చేసినాయి, చివరికి వచ్చేసినాయి, చేస్తామని అంటున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. అది చూసుకుంటే ఏంటంటే ఇరాన్ ఏమో ఇంకా వేచి చూస్తున్నది, అమెరికా తొందరపడుతున్నట్టు. అందుకని స్విట్జర్లాండ్ వేదిక పోయింది, జెనీవా వేదిక పోయింది, చివరికి ఈ సంతకాలు చేస్తామని పాకిస్తాన్ ప్రకటించడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే 2-3 విషయాలలో ఈ మధ్య ఇంకా పీఠముడి బిడ్డ లేదనిపిస్తున్నాయి. ఒకటేమో యురేనియం విషయంలో ఆ నిల్వలను స్వాధీనం చేసుకుంటాం ఇవాళ కాకపోతే రేపు అనే మాట ఇరాన్ నచ్చడం లేదు. రెండోది హర్మజ్ జలసంధి రేపటి తెరవబోతున్నామని చెప్పి అమెరికా ప్రకటించింది, ట్రంప్ ప్రకటించారు. సమస్య లేదు, ఏమంతో కలిపి మేము పంచుకుంటాం, ఖచ్చితంగా టోల్ వసూలు ఖాయము, కొంత రుసుము నిర్ణయిస్తాం, వాణిజ్య ఓడల పూరకమైన రుసుము, యుద్ధ ఓడల పూరకమైన రుసుము ఉంటుంది, సమస్య లేదు, మేము దాన్ని రుసుము వసూలు చేస్తాం, టోల్ వసూలు చేస్తామని చెప్పి ఇరాన్ నిర్భీతంగా ప్రకటించింది. చూసినాం కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 విషయాలలో పీఠముడికి అట్లా ఉంది కదా. అంటే మనకు దగ్గర దాకా వస్తుంది, ట్రంప్ చెడగొడుతున్నా అంటున్నాడు. తీరా వచ్చిన తర్వాత ట్రంప్ మాట్లాడకపోతే కొంతవరకు ఏమైనా జరిగేదేమో నాకు అనిపిస్తుంది. జోవాన్స్ లో ఉండబెట్టిన ఉపాధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు మధ్య ఉండబెట్టిన అయిపోతుండే. కానీ ఇవాళ ట్రంప్ మాటలు మళ్ళీ దగ్గర దాకా వచ్చిన చర్చలు మళ్ళీ దూరం తీసుకెళ్తున్నాయి. 4 అడుగులు ముందరికి 12 అడుగులు వెనక్కి పోతున్నాయి. కుదరనే కోరుకుందాం, ఇవాళ కుదిరితే మంచిది ఒప్పందం.
కుదిరిన తర్వాత కూడా మళ్ళీ చెడగొట్టే ప్రయత్నం చేస్తే కష్టం కనుక నిన్న కొంతవరకు అయితే 2 నెలల లోపు ఈ మొత్తం జలసంధి తెరవడం, 2 నెలల దాకా వేచి చూడడం, ఆ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. నిన్న ఒక రకం చెప్పాలంటే అన్ని మంచి శకునాలు కనపడ్డాయి. అన్ని మంచి శకునాలు నేను పాట పాడుకునే మందు మళ్ళీ అవశేకరం మాట ట్రంప్ మాట్లాడుతున్నారు. యురేనియం నిల్వలు స్వాధీనం చేసుకుంటాం, శుద్ధి చేసిన యురేనియం మేము తీసుకెళ్తామని మాటతో మళ్ళీ మొదటికి వస్తున్నట్టు అనిపిస్తుంది. రెండవది హార్మోజ్ జలసంధి మేమే తెరుస్తున్నాం అంత బాగా మాట్లాడారు ట్రంప్. సమస్య కాదు కదా, అక్కడ వాళ్ళు విడిస్తే కదా నువ్వు బయటకు వచ్చేది. అందుకనే ఈ రెండింటి వల్ల మరింత విరముడి పడే అవకాశం ఉంది. నాకైతే అనుమానమే, సాయంత్రం దాకా ఈ చర్చలు సఫలమైన సందర్భంలో సంతకాలు పేపర్ మీద సంతకాలు పెట్టేదాకా అనుమానే. గతంలో కూడా ఒక మాట ట్రంప్ ఇంకో మితిమీరి మాట్లాడారు. జో బైడెన్ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది, అప్పుడు అనవసరంగా వాళ్ళు చేసినది. అసలు యాక్చువల్లీ ఆయన హయాంలోనే కదా, ట్రంప్ హయాంలోనే కదా ఈ ఒప్పందాన్ని తుంగల దొక్కింది. అణు ఒప్పందాన్ని ఇరాన్ కు అమెరికాకున్న ఒప్పందాన్ని 2018లో మొదటిసారి ట్రంప్ ఎన్నికైనప్పుడు కదా తుంగల దొక్కింది. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే ₹1 ఖర్చు లేకుండా మేము చేయగలిగిన $1 ఖర్చు లేకుండా అనే మాట ట్రంప్ అంటున్నాడు. 8 లక్షల కోట్ల రూపాయలు దానిలో లెక్క పెట్టుకోండి. మన కరెన్సీలో అయితే 8 లక్షల కోట్ల రూపాయలు యుద్ధం మీద ఖర్చు పెట్టిండు. ఆనాడు ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏదైతే 2025లో అంతకన్నా ముందు చూసుకుంటే జో బైడెన్ ఇంతకన్నా ముందు అమెరికా అధ్యక్షుడు లక్షలాది కోట్ల రూపాయలు మార్పిడి చేసిండు, వాళ్ళకు నజరాన ఇచ్చిండు. అందుకని అప్పుడు ఒప్పందం కుదిరి, కానీ ఇప్పుడు కుదరడానికి వీలే లేదు, నేను ₹1 లేకుండా చేస్తున్నా అంటున్నాను. చెప్పి యుద్ధ ఖర్చే మీద 8 లక్షల కోట్ల రూపాయలు కనుక వాళ్ళ ₹1 ఎవరికి చెల్లించకుండా చేస్తున్నారు అంటున్నారు. దానికి కారణం కూడా ఒకటి ఉంది రాణి గారు. ఏమనంటే ఇరాన్ ఏమడిగింది, మాకు ఇప్పటిదాకా యుద్ధం వల్ల నష్టం జరిగింది, ఆ నష్టం అంతా మీరే పూడ్చాలి, మొదలుపెట్టింది మీరే కదా అన్నారు. ₹1 ఏమి మారడం లేదనే ఉద్దేశం కావచ్చు. కానీ 8 లక్షల కోట్ల యుద్ధం మీద అయితే బూడిదలో పోసిన పన్నీరు చేశారు కదా, మొత్తం మన ఆయుధాలన్నీ వ్యక్తం చేశారు కదా, దాంతో ప్రజలు ప్రాణాల నష్టం అయింది కదా. ఇవన్నీ గమనిస్తే మామూలుగా రూపాయలు చెల్లించే దానికన్నా యుద్ధ ఖర్చే ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు అయింది. చివరికి ఇప్పుడు కుదిరితే మంచిది, కానీ నాకు ఇప్పటికీ అపనమ్మకం ఏంటంటే ట్రంప్ మళ్ళీ ఏం మాట్లాడతాడో తెలియదు కనుక కుదిరే ముందు చెడగొట్టే పని ఏమైనా చేస్తారని అనిపిస్తుంది. అంటే ఇంత చేసి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా, నిజంగానే పన్నీర్ బాటిల్లో ఉంటుందా అనేది ఒప్పందం కుదిరి సంతకాలు అయ్యేదాకా మనం చెప్పలేం. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ పూర్తిగా ట్రంప్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తుందే ఉంది, అలాగే ఈ డీల్ అనేది కొలికి వస్తుందా రాదా అనేది మీరు చెప్పినట్లుగా అది ఒక డౌట్ గానే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. చాలాసార్లు ఇవన్నీ జరిగాయి, కానీ మళ్ళీ లాస్ట్ వరకు వచ్చేటప్పటికి అవి పూర్తిగా వెనక్కి తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినంత వరకు ఇరాన్ ఎంతవరకు ఆసక్తిగా ఉంది ఈ డీల్ కోసం? ఇద్దరు ఆసక్తిగా ఉన్నారు. సమస్య ఎక్కడ ఉందంటే అందరూ బాగానే ఉన్నారు, దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు మధ్యన ట్రంప్ మాటలే తంపులు చెప్తున్నాయి అంటున్నాం. ఈ తంపులకన్నిటికీ ట్రంప్ మాటలే కారణం అంట. నాన్న పులి వచ్చే కథలాగా ప్రతిసారి ఒప్పందం కుదురుతుందనగా ట్రంప్ అనవసరంగా మాట్లాడుతున్నారు, దాని వల్ల చెడిపోతుంది. కానీ ఇరాన్ ఏం తక్కువ లేదు, ఇరాన్ కూడా ఇప్పుడు అవసరం అంటున్నారు. ఈ యుద్ధం ముగించడం ఇరాన్కి అవసరము, అట్లాగే అంతే అవసరం ఇటు అమెరికాకు కూడా ఉంది. ఆ ఇద్దరికంటే మిగతా ప్రపంచానికంతా కూడా యుద్ధం ముగియడం అవసరమే ఖచ్చితంగా. వాళ్ళ యూరోపియన్ దేశాల సంక్షోభం ఉన్నది, ముఖ్యంగా మనమన్న తట్టుకోగలుగుతున్నాం ఇండియా లాంటిది, కానీ ఇండియా చైనా రష్యా లాంటి తట్టుకోగలుగుతున్నాం, కానీ రష్యాకు ప్రాబ్లం లేదనుకోండి, మనకు చైనాకు తట్టుకోగలుగుతున్నాం. కానీ ఆఫ్రికన్ దేశాలు అయితే చాలా వరకు అన్నమో రామచంద్ర అనుకోండి. ఇవాళ ధరలు పెరగడం వల్ల మూడో ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి, అవన్నీ చాలా కష్టాల్లో ఉన్నాయి. అంటే మీరు మన పక్కన ఉన్న పాకిస్తాన్ చూడండి, బంగ్లాదేశ్ చూడండి, శ్రీలంక చూడండి, ఎంత దుర్మార్గంగా వాళ్ళ పెట్రోల్ ధరలు ఎట్లా పెరిగింది. అంతేందుకు అగ్రరాజ్యమైన అమెరికాలోనే 55% పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది, చమురు ధరలు పెరిగింది. చూసింది కదా, ఒక్కసారి యుద్ధం ముగుస్తుంది, ఒప్పందం కుదురుతుంది అనగానే పూర్తిగా మనకు చమురు $85-90 పడిపోయింది. చూసింది కదా, $3.5-4 టక్కన పడిపోయింది నిన్న సాయంత్రానికి. మళ్ళీ పెరిగేది ఎంతసేపు, యుద్ధం ముగియదు, మళ్ళీ ఒప్పందం ఖరారు కాదనగానే మళ్ళీ పెరుగుతాయి, సమస్య లేదు. ఏదైనా సరే మనకు మళ్ళీ పాత రోజులు రావాలంటే $60-70 మనకు ముడి చమురు బ్యారెల్ లభించాలంటే కనీసం 2 నెలలు పడతారు, 2 నెలలు పడతాను అనుకుంటున్నాను నేనైతే. ఈ దశలో ఇరాన్ సక్రమంగా ఉంది అంటున్నాను, ఎందుకంటే ఇరాన్కి అర్థమైంది ఇప్పుడు యుద్ధం కొనసాగించడం వల్ల ఇంకా నష్టపోతామని. ఒకటి. రెండోది, అమెరికా పెట్టరేగిపోతే అనవసరం ఇంకా ఆస్తి నష్టం జరుగుతుంది. జరిగిన నష్టం చాలు, నాయకత్వాన్ని కోల్పోయింది, నాయకులను కోల్పోయింది, అధికారులను కోల్పోయింది ఇరాన్, దాంతో పాటు ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయింది. తిరుగుబాటులో అలీ ఖమైనీ మీద చేసిన తిరుగుబాటులో వేలాది మంది, 30,000-40,000 మంది తమ ప్రజలు తామే చంపుకున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల కూడా తమ ప్రజలే కాదు, గల్ఫ్ లోని 5-6 దేశాల ప్రజలు కూడా నష్టపోయారు. ఆఖరికి విమానాశ్రయాల మీద, పౌర ఆవాసాల మీద కూడా దాడి చేసింది అమెరికా.
అట్లాగే నిన్నగాక మొన్న నలుగురు మన భారతీయ పౌరులు కూడా మన భారతీయ మన నౌక సిబ్బంది మరణించారు చూసినాం మనం, మన జాతీయ సైన్యానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇవన్నీ కనపడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం నష్టమే తెచ్చింది, లాభం తీసుకురాలే. కొందరికి ఎప్పుడు కూడా యుద్ధం కొందరికి లాభమే, ఆయుధాలు అమ్ముకునేవాడికి లాభం. ఇవాళ అమెరికా అధ్యక్షుడు బాగానే ఉన్నాడు, ఇటు పక్క ఇరాన్ అధ్యక్షుడు బాగానే ఉన్నాడు, ఇజ్రాయెల్ అంతకంటే బాగానే ఉంది. కానీ సమస్య ఏంటంటే ఎక్కడ ఎవడు బాగుపడ్డాడు అంటే అమెరికా అధ్యక్షుడి కొడుకు తమ్ముడు ఆయుధాల వ్యాపారులు కదా వీళ్ళు. డ్రోన్లు ఇరాన్ కు సప్లై చేసే డ్రోన్లు కూడా వీళ్ళే చేస్తున్నారట, ఇతర ఇజ్రాయెల్ సప్లై చేసే డ్రోన్లు కూడా వీళ్ళే చేస్తున్నారట. కొనుక్కుంటారు కదా ఆయుధాలు. యుద్ధాలు ప్రోత్సహించి, భౌతిక యుద్ధాలు ప్రోత్సహించి వ్యాపారస్తులు, ఆయుధ విహారులు, ఆయుధ వ్యాపారస్తులు లాభపడుతున్నారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి కొడుకు కూడా భాగస్వామిగా ఉన్నాడు. అందుకని ఏమంటున్నానమ్మా, యుద్ధము 2-3 రకాల నష్టం అవుతుంది. ఒకటి జన నష్టం అవుతుంది, రెండోది ఆస్తి నష్టం వస్తుంది. సామాజిక నష్టం చాలా పెద్దది. ఇవాళ ఆస్తి నష్టం, జన నష్టాన్ని మనం పూడ్చుకోలేము, కానీ సామాజిక నష్టం చాలా కష్టం, ఇంకా కష్టం అవుతున్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంక్షోభం వచ్చినట్టు లెక్క. గతంలో గల్ఫ్ యుద్ధంలో ఎలాంటి సంక్షోభం వచ్చిందో అంతకు దగ్గరగా వచ్చినట్టే లెక్క. దాంతో పాటు ఆర్థిక సంక్షోభం 2008 ఎట్లా వచ్చిందో ప్రపంచం అంతా ఈ చమురు సంక్షోభం పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి, రకరకాలుగా పద్ధతులు వచ్చినాయి. కనుక ఇప్పటికైనా శుభం కార్డు పడితే చాలా సంతోషం. ఎందుకంటే జరిగిన నష్టాన్ని మనం వెనక్కి తీసుకోలేదు, ఇక ముందు జరగబోయే నష్టాన్ని మాత్రం వెనక్కి తీసుకోవచ్చు, దాన్ని జరగకుండా చూడొచ్చు. కానీ ట్రంప్ పూటకో మాట, గంటకో మాట, రోజుకో మాట మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. ట్రంప్ ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. కానీ ట్రంప్ని ఆపేవారు ఎవరు లేరు, అమెరికాలో ఎవరు లేరు అంటున్నారు. సెనేట్ ఆపలేదు, సెనేట్ ఎన్నిసార్లు మన మొట్టికాయలు వేసినా వీటో పవర్ తో తన ముందుకు పోతున్నాడు. యుద్ధం వద్దు అంటే చేసి తీరుతా అంటున్నాడు. కనుక ఇప్పటికైనా సరే ట్రంప్ ఒంటరి అయిపోయిండు, కానీ సింహ గర్జన చేస్తున్నారు, ముసలి సింహం గర్జించడానికి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వద్దు బాబు, వద్దు యుద్ధం వద్దు, శాంతి కావాలి ముద్దు అని అంటే కూడా అదే పని చేస్తూ మళ్ళీ ట్రంప్ సరిగ్గా దగ్గర దాకా చర్చలు వచ్చేసి ఇంకో నిమిషంలో సంతకాలు అన్నప్పుడు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఇరాన్ కు అనవసరంగా కోపం తెప్పిస్తున్నాడు. ఇరాన్ కూడా చాలా సంయమనంతో వ్యక్తం చేస్తున్నది, సంయమనం పాటిస్తున్నది. ఇప్పటికైనా సరే ట్రంప్ మాటలను పట్టించుకోకుండా ఇరాన్ కనుక మొదలు ఈ ఒప్పందం కుదుర్చుకుంటే, హర్మోజ్ జలసంధి విడుదలైతే, అక్కడ రిలీజ్ అయిపోతే అక్కడి నుంచి దాదాపు 2 నెలలు పడతాయట. ఆ ఓడలన్నీ బయటకు రావాలంటే 2 నెలలు పడతాయట. ఈ 2 నెలల లోపు క్లియర్ అయితే మళ్ళీ అప్పుడు చూసుకుందాం అనే మాట ఉండాలి. కానీ అన్ని సమస్యలు ఇప్పుడే తీరాలి, ఈ ఒక్క క్షణాన్ని సంతకాలైన క్రమంలో తీరాలని తీరవు. పీఠముండు పడే సమస్యలు పక్కన పెట్టాలి. సులువుగా ఉభయ కుశల వారి ఇద్దరు అంగీకరించే సమస్యలు ముందు పెట్టుకుంటే అయ్యే అవకాశం ఉంది. కానీ ఏం జరుగుతుందో చెప్పలేని పని అనిస్థితి ఉన్నది, అనిశ్చితి అంతకంటే ఉన్నది. కనుక ఇప్పుడు జెనీవా చర్చలు పోయినాయి, స్విట్జర్లాండ్ పోయింది, భౌతిక మీటింగ్ పోయినాయి. చివరికి ఈ ఒప్పందం ద్వారా ఎలక్ట్రానిక్ సంతకాలు పెట్టి మాత్రమే చేసుకుంటామంటున్నారు. అది కూడా మంచిది, ఎందుకంటే టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు జెనీవా కనుక అమెరికా అధ్యక్షుడు చేయాలంటే మంది బార్బలం పోవాలి, ఆయన రాజు బెడలే రవి తేజం అన్నట్టు అందరు పోవాలి, ఇవన్నీ కావాల్సి ఉన్నది. కనుక ఈ సంతకాన్ని బెస్ట్ అంటున్నాను. చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరాన్ లో యురేనియం శుద్ధిపై ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలు అసలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇవన్నీ చూసుకున్నట్లయితే ట్రంప్ నిజంగానే వీటన్నిటికి తగ్గడానికి రెడీ అయ్యాడా అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అలాగే హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు తొలగిస్తే భారత్ లో రేట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మొదటి సమాధానం ఇస్తాను. ఖచ్చితంగా హార్మోన్స్ జలసంధి నుంచి కూడా రిలీజ్ అయితే మొట్టమొదటి లాభపడే దేశం మనది, తగ్గుతాయి. అట్లాగే కొరత కూడా పోతుంది. ముఖ్యంగా గ్యాస్ కొరత ఇంకా కొనసాగుతుంది. మన దగ్గర ఇంకా గ్యాస్ బండ డొమెస్టికే 2000 నుంచి 2500, 3000 దాకా అమ్ముతున్నారు. నేను తక్కువ చెప్తున్నాను. కొన్నిసార్లు కమర్షియల్ వాళ్ళు అడిగితే 5000 అడుగుతున్నారు. కనుక కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పటికే పెరిగింది. కేవలం 2000 చిల్లర ఉన్నది 4000 చిల్లర దాటింది, ఇప్పటికీ 2000 పెరిగింది. కనుక మనకు హార్మోన్స్ జలసంధి తెరుచుకుంటే మొట్టమొదటి గ్యాస్ కష్టాలు తీరుతాయి. అది కూడా 2 నెలలు పడుతుంది, వెంటనే కాదు. అట్లాగే పెట్రోల్ డీజిల్ కష్టాలు కంటే రేట్లు పెరగడం అవుతుంది, నెంబర్ 1. రెండోది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఒప్పుకున్నారు ఈ యురేనియం నిల్వలు అక్కడే ఉన్నా సరే అంటే, అనుభవానికి వస్తే తత్వం ఓడిపడ్డది కదా, ప్రపంచం అంతా ఆయన ఒంటరి చేసింది. ఇప్పుడు దాని మీద పట్టుబడితే లాభం లేదని ఒకటి అనుకున్నారు. ఇంకొక పట్టు కూడా ఇరాన్ కూడా సడలించుకున్నది. ఇక ముందు మాతో యుద్ధాలు చేయొద్దు అనే ఒప్పందాన్ని కూడా కుదిరించుకుందాం అన్నది. ఆ గ్యారంటీ నేను ఇవ్వలేను అని ట్రంప్ అన్నాడు. ఇప్పుడు అందుకని అక్కడ దాని మీద ఇరాన్ పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. కనుక యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, కానీ 2 నెలలు 3 నెలలు గ్రేస్ పీరియడ్ ఉందో ఈ పీరియడ్ లో మాత్రం ఎలాంటి అవాకులు చవాకులు పేలకుండా ఇరుపక్షాలు సమయం పాటిస్తే మంచిది. అందుకని కొంత ఇరాన్ తగ్గింది అంటే యుద్ధం చేయొద్దు ఇక ముందని, కొంత అమెరికా తగ్గింది అంటే యురేనియం లేని వాళ్ళు ఇప్పటికే శుద్ధి చేసిన వాటిని మాకు అప్పచెప్పని అనే డిమాండ్ తగ్గించుకున్నది. ఇవాళ కాకపోతే రేపు చేస్తామనే మళ్ళీ సమస్య మొదటికి వచ్చేటట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడినట్టున్నాడు. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఇప్పుడు యుద్ధం ముగిస్తే చాలనుకుంటున్నా అనే భావనకు అన్ని దేశాలు అలసిపోయారు. ఒక రకం చెప్పండి, ఇజ్రాయెల్ వినకున్నా సరే బలవంతంగా ఇజ్రాయెల్ వినిపించే పని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిండు. ఒక రకం చెప్పండి, ఇజ్రాయెల్ అధ్యక్షుడిని నానా అవాకులు చవాకులు పేలిండు కూడా ఆయన మీద. నువ్వు బుద్ధిహీనుడి, నువ్వు పిచ్చివాడివి, యుద్ధకాంక్ష కలిగిన వాడివి అని చెప్పి ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహును రకరకాలుగా మాట్లాడిన దాంతో పాటు ఆయనను తగ్గమని కోరిండు. లేకపోతే నీ మీద చర్య తీసుకుంటాం అంటే కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ చోద్యం చూస్తున్నది. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చూద్దామని. ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితులు ఇష్టం ఉండదు, అమెరికా ఇరాన్ ఒప్పందం కుదరడం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. కానీ ఇష్టం లేకున్నా సరే కొన్ని పనులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికా అండలేకపోతే ఇజ్రాయెల్ కూడా రేపు కష్టం కనుక ఇజ్రాయెల్ ఓపిక పడుతుంది. సేమ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ఎట్లాగో అమెరికా అండగోరి అవమానాలు ఎదురైనా కూడా అమెరికాకు వింటుందంటే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా అదే పని. కాలం వచ్చినప్పుడు నేను కాటేసి తీరుతా అనుకుంటుంది ఇజ్రాయెల్. అమెరికాకు వాళ్ళ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తయారయ్యే అవకాశం ఉంది. వాళ్ళు పెంచిన ఇజ్రాయెలే వాళ్ళకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉన్నది. దాన్ని గమనించకుండా తీవ్రవాదాన్ని కానీ పోషిస్తున్న ఇటు ఇరాన్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కూడా తక్కువైంది కదా, హమాస్ తోని అటు పక్కన వేరే దేశాల దాడి చేస్తుంది. హెజ్బుల్లా దాడితోనేమో లెబనాన్ వేదిక చేసుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కనుక తీవ్రవాదం నమ్ముకొని, తీవ్రవాద చర్యలు నమ్ముకొని ఏ దేశం ముందుకు పోయినా వాళ్ళకి ఎసరవుతుంది. రేపొద్దున ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్న అమెరికా లాంటి దేశం కూడా రేపొద్దున బాధపడే అవకాశం వస్తుంది. రెండోది ఏంటంటే, ఈ ఒప్పందం కుదరడానికి అవసరమైన పాకిస్తాన్ కొంత సహాయం చేసింది అట్ల లెక్క. పాకిస్తాన్, యుఏఈ ఈ రెండు కూడా జెనీవాలో కూర్చొని మాట్లాడదామని చేయడం కొంతవరకు మెరుగే అనుకుంటున్నాను నేనైతే. ప్రపంచ శాంతి కోరే దేశాలు ఏవైనా సరే మన దేశంతో పాటు ఇవాళ ఈ ఒప్పందం కుదరనే కోరుకుంటున్నాం. వీలైనంత త్వరగా సంతకాల తడి ఆరక ముందు కూడా మళ్ళీ వెనుక తిరిగే అవకాశం ట్రంప్కు ఉన్నది. ట్రంప్ మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయి. ట్రంప్ తొందరపాటు మాట, తెంపరి మాట, ఇవన్నీ కూడా రేపు ఇరాన్ హత్య చేయకముందే ఇరాన్ అమెరికా దేశాల మధ్య సంతకాలుగా జరగాలి, ఒప్పందం కుదరాలి. సాధ్యమంతవరకు ఇద్దరు కూడా మనకు ఏ రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం వల్ల నష్టపోయిన వాళ్ళే. యుద్ధం వల్ల ఇప్పటికి విసుకొచ్చింది ఇద్దరికి కూడా. ఈ యుద్ధం కొనసాగించే దశ కూడా ఇటు ఇరాన్కి లేదు, అటు అమెరికాకు కూడా లేదు. అమెరికానేమో ఖరీదైన యుద్ధం చేసింది, ఇరాన్ ఏమో తక్కువ ఖర్చుతోనే చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం బాగా జరిగింది ఇరాన్కు. కనుక ఈ రెండింటి గమనించి ఎవరి బాధలు వారికి, ఎవరి ఇది బాధలు అంటే శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు అమెరికా కష్టాలు అమెరికాకు ఉన్నాయి, అటు ఇరాన్ కష్టాలు ఇరాన్కు ఉన్నాయి. ఈ ఇద్దరి కాకుండా మనం గల్ఫ్ దేశాలు కూడా అనేక కష్టాలు అనుభవించినాయి. ఇవాళ యెమెన్తో ఒప్పందం చేసుకుంటాం, మేము ఇద్దరం కలిసి టోల్ వసూలు చేస్తామని ఇరాన్ అంటుంది. మరి దానికి అమెరికా ఒప్పితే సంతకాలు ముందుకు పోతారు. అది ఒప్పక మొత్తం మళ్ళీ ప్రతిష్టామని ఏర్పడుతుంది, మళ్ళీ సంతకాలు అవుతాయి అనుకుంటున్నాను. కొందరు తగ్గాలి, కొన్నిసార్లు హెచ్చాలి, రెండు చేయాలి. అంటే ఎక్కడికక్కడ కొంత తగ్గేటప్పుడు తగ్గకపోతే ఈ రెండు దేశాలు కూడా మళ్ళీ మొండి పట్టుకుపోతే మాత్రం మళ్ళీ ప్రపంచంలో యుద్ధం కొనసాగుతుంది. దానివల్ల ప్రపంచం అంతా నష్టపోతుంది. కనుక ఇప్పటికైనా మనం అందరం కోరుకునేది ఏదైనా సరే ఒక వెనుకో ముందు ఒప్పందం కుదిరితే మంచిది. వాళ్ళ ఆదివారం సాయంత్రం కల్లా తేలిపోతాను నేను. రైట్ సార్, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రంప్ ఒక్కడి వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ శాంతి భద్రతల నడుమున కాస్త ఇబ్బందికరమైన వాతావరణాలు తలెత్తుతున్నాయని చెప్పుకోవాలి. దీంట్లో పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వంపై కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి ఈ మధ్య. ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్ ఖచ్చితంగా మధ్యవర్తిత్వం చేస్తుందని. ఇదొకెత్తి అయితే ఇప్పుడు ఈ డీల్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం జరిగి ఈ శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా ఒక డీల్ కనుక వాళ్ళు చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్పై ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసిపోతే ఇజ్రాయెల్కి ఏంటంటే శాశ్వతమైన ఇజ్రాయెల్కి శత్రువు ఎవరంటే ఇరాన్. అంతకుముందు ఇరాక్ ఉండి ఇప్పుడు ఇరాన్ పూర్తిగా సర్వనాశనం చేసేదాకా ఇజ్రాయెల్కి మనసును పట్టారు. కానీ ఇజ్రాయెల్కి ఇప్పుడు సమయం కాదు. అమెరికా ఏ వైపు ఉన్నది, ఇజ్రాయెల్ దూరం పెడుతున్నది, మంచి చెడ్డో ఇరాన్తో ఒప్పందం చేసుకుందాం అనుకుంది. కనుక అమెరికాను దూరం పెట్టే పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్ లేదు. కనుక సమయం పాటిస్తుంది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ ఆకాంక్ష ఏంటంటే ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలి, అప్పుడు మాత్రమే మేము ముందు పడతామని. ఎందుకంటే హెజ్బుల్లా, హౌతీ, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలు ప్రోత్సహించుకుంటూ అనేక దేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలను ఇరాన్ ప్రోత్సహిస్తుంది. అందులో హిజ్బుల్లాతో పెద్ద ఎత్తున ఇరాన్ నష్టం ఉంది కనుక ఇజ్రాయెల్ నష్టం ఉంది కనుక ఇజ్రాయెల్ ఇప్పుడు కొంతవరకు ఓపిక పడుతుంది. అమెరికా చెప్పినట్టు వినాల్సి వస్తుంది బలవంతంగా. కానీ ముందు మాత్రం ఈ ఒప్పందానికి అసలు ఇజ్రాయెల్ కట్టుబడి ఉండదు. లెబనాన్ మీద మళ్ళీ దాడి చేస్తూనే ఉంటుంది. కానీ అమెరికా భయం వల్ల లెబనాన్ మీద దాడి ఆపుకు మెల్లమెల్లగా వెనుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు దేశాలు లెబనాను, ఈ ఇజ్రాయెల్ యుద్ధం వేరుగా నడుస్తున్నది. కనుక ఏదైనా ఇజ్రాయెల్ ప్రయోజనం దెబ్బతింటాయని వాళ్ళకున్నది. వాళ్ళ దేశం మనుగడలో ఉండాలంటే ఇరాన్ లాంటి దేశం పూర్తిగా నాశనం కావాలని వాళ్ళు కోరుకుంటారు. కనుక బాంబు ముంగిస అట్లాగే మనకు ఈ రకంగా వాళ్ళకు శత్రుత్వం ఉంది కనుక
ఈ శత్రుత్వాన్ని అట్లాగే కొనసాగిస్తుంది ఇజ్రాయెల్ ఇప్పుడు కామ్గా ఉన్నా రేపు ట్రంప్ చెడగొడతాడేమో అనే ఆశ కూడా వాళ్ళకు ఉంది. ట్రంప్ ఏదైనా మాట్లాడి దురుసు మాట మాట్లాడి ఈ చెడగొడితే మంచిదే అని సంతోషపడేది మొట్టమొదటి ఇజ్రాయెల్ అంటున్నాడు. కానీ ట్రంప్ ఏం మాట్లాడకుండా కొంతవరకు సమయం పాటించి ఇరాన్ కును అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరితే ప్రపంచమంతా సంతోషిస్తుంటున్నారు. ఆఖరికి రష్యా, చైనా లాంటి దేశం కూడా ఇప్పుడు మితిమీరి అమెరికా దాడులు చేస్తే తాము ఎక్కడ యుద్ధంలో చిక్కుకోవాల్సి వస్తుందని చైనాను రష్యా కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇరాన్ మద్దతు నిలుస్తుంది కనుక ఇరాన్ మీద అక్రమ దాడులు చేస్తామని బెదిరించినప్పుడు కూడా రష్యా హెచ్చరించింది, మేము ఇరాన్కి అండగా ఉంటున్నాం, మీరు ఏం తొందరపడ్డ లాభం లేదంటే రష్యా హెచ్చరిక మేరకే అమెరికా కొంచెం ఆగింది అంటున్నాం. మనం చూసాం కదా, మీ వాటర్ డిసాలిటేషన్ ప్లాంట్ మీద, ఉప్పునీటిని మంచినీళ్ళు చేసే ప్లాంట్ల మీద దాడి చేసింది. 20,000 మంది 60 లక్షలు అని చెప్పి నీళ్ల కోసం బాధపడుతున్నారు. ఇప్పుడు అది కూడా ఇరాన్ కొంత నష్టమైంది. అట్లాగే మనం చమురు బావుల మీద దాడి చేస్తాం. చమురు బావులు ఒకసారి ఆగిపోతే మళ్ళీ సంవత్సరాలు పడుతుంది, లేకపోతే అది మళ్ళీ మొదలు కాదు కూడా. మనం బోరింగ్ వేసుకుంటే నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లాగే వాళ్ళ కనుక ఆ రకంగా నష్టమయ్యే అవకాశం ఉంది. కనుక ఆర్థికంగా ఇప్పటికే 2 దేశాలు నష్టపోయినాయి. అమెరికాని యుద్ధం చేసి యుద్ధం మీద ఖర్చు పెడుతుంది, దానిపోతే ఆస్తుల ధ్వంసం, ప్రాణ నష్టంతో ఇరాన్ నష్టపోయింది. కనుక ఈ 2 దేశాలకు అనుభవానికి వచ్చింది. ఈ ఒప్పందం కావాలని కోరుకుంటున్నది. కానీ దయ్యం వచ్చి కయ్యం పెడుతున్నట్టు మధ్యన ట్రంప్ ఒకడు వచ్చి ఈ మధ్యన పెద్ద ఎత్తున చేస్తున్నాడు. మీరన్నా పాకిస్తాన్ కూడా కొంత మొదట్లో ఆ పని చేసింది. మీరు అడిగారు కదా, పాకిస్తాన్ కూడా మొదట్లో 21 గంట చర్చ జరిగినప్పుడు కొంతవరకు ఇజ్రాయెల్ రెచ్చగొట్టే పని చేసింది పాకిస్తాన్. కానీ ఇజ్రాయెల్ ధీటుగా జవాబు ఇచ్చింది, తీవ్రవాద దేశం మేం కాదు, మీరే తీవ్రవాద దేశం అనుకుంటూ మనం మద్దతు తీసుకుంటూ భారత్ మీద మీ దాడులు తక్కువయా, మీరు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్ ఏం చేశారు, భారత్ ఏం చేశారు అనే మాట ఆ పాకిస్తాన్కి అప్పచెప్పింది ఇజ్రాయెల్ మొదటి నుంచి మన మిత్రదేశం అమ్మ. ఇరానే పెద్ద మిత్రదేశం కాదు. ఓ రకంగా చెప్పండి, ఇరాన్ మనకు పాకిస్తాన్కు మనకు యుద్ధం వచ్చిన ప్రతిసారి కూడా పాకిస్తాన్కి మద్దతు చేస్తుంది. అంతేందుకు కాశ్మీర్లో మన పహల్గాం సంఘటన కూడా మనను తప్పట్టింది కానీ పాకిస్తాన్ తప్పట్లేదు. అయినా సరే మనకి ఇద్దరు మిత్రులు అనుకోండి, ఇరాను అట్లాగే ఇజ్రాయెల్ కూడా మిత్రులు అనుకోపోతున్నాం. అన్నిటికంటే నమ్మదగ్గ మిత్రులు అంటే ఇజ్రాయెలే. కనుక ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడిన పాకిస్తాన్ను క్షమించి ఓ రకంగా ఇజ్రాయెల్ వదిలేసింది. ఇప్పుడైనా సరే ఈ 2వ దేశ చర్చలో మాత్రం కొంచెం పాకిస్తాన్ కృషిని మెచ్చుకోవాలి. కానీ వాళ్ళకు కూడా అర్థమైంది, ఇది కొనసాగితే పాకిస్తాన్ లో పెట్రోల్ రేట్లు అడ్డగోలు పెరిగిపోయింది, తాము నష్టపోతున్నారు కదా. ఇరాన్ నుంచి తెలుసుకోవాలంటే కనుక ఇరాన్ మనకు మిత్రదేశం కనుక, ఇజ్రాయెల్ శత్రుదేశం కనుక ఇరాన్ బతుకుంటే మేము బతుకుంటాం అనే పాకిస్తాన్ ఆలోచనతోనే ఇవాళ అమెరికా ఇరాన్ మధ్యన చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. 2వసారి మాత్రం ఇప్పుడు ఏదైతే ఈ సంతకాలు చేస్తున్నారో అంటున్నారో, మనకు ఎవరైతే షెహబాజ్ షరీఫ్ ఉన్నాడో మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆయన కీలక పాత్ర వహిస్తున్నాడు. ముఖ్యంగా అరబ్ కంట్రీస్ తో కొంత మాట్లాడడం, ముస్లిం కంట్రీస్ కనుక వాళ్ళు ఒకటి కావడం, దీనివల్ల కూడా కొంత ఇరాన్ ను వినిపించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ కృషి కూడా తక్కువదేం కాదు, మన శత్రుదేశమే కావచ్చు. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. పాకిస్తాన్ తన అవసరాల రీత్యా అయినా సరే ఇవాళ ఇరాన్ తో ఈ ఒప్పందం, అమెరికాకు ఇరాన్ కు మధ్యన ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఇప్పుడు మాత్రం వేరుగా ఉండదు, పాకిస్తాన్ చర్యలు వేరుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్, చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.